క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు మన ధ్యాన అంశము ఉదయాన్నే ఏ దిక్కు వైపు చూస్తే మనకు మేలు. కీర్తన 25:1-2. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఇంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కీర్తన 143:8. నీ యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము. ప్రియులారా, మన పంచేంద్రియాలను దేవుని వైపు ఎత్తుకోవాలి. పంచేంద్రియాలను లోకం వైపు ఎత్తుకుంటే అవి ఎప్పుడూ తృప్తినీయవు. లోకములో ఉన్నవి అన్ని శరీరాశ, నేత్రాశ, జీవపు డంపము. ఇవి నాశనానికి నడిపిస్తాయి. నిర్గమాకాండము 17:11. మోషే తన చేతులను దేవుని వైపు ఎత్తినప్పుడు దేవుడు ఇజ్రాయేలులకు జయం అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ జీవితము, నీ కష్టాలు, బాధలు, హింసలు ఇవన్నీ ఒక యుద్ధ భూమిలాగా ఉన్నట్లున్నాయా? అయితే లోకము వైపు చూడకు. నీకు అన్నిటిలో జయమునిచ్చి నిన్ను తన కౌగిట్లో చేర్చుకొని నీ యేసయ్య వైపు చేతులెత్తుము. 1 సమూయేలు 1:19-15 వరకు చూసినట్లయితే అన్న దేవుని తట్టు తిరిగి ప్రార్థింపగా తన మనోవేదనను తొలగించినాడు. 2 రాజులు 18:13-37 వరకు చూసినట్లయితే హిజ్కియా గోడ వైపు చూచి తన దేవుని తట్టు తిరిగి ప్రార్థింపగా అష్షూరు వారిపైన జయమును అనుగ్రహించాడు. కీర్తన 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. విలాప వాక్యములు 3:41. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తుకొందము. ఒకడు 4 వైపులా సంపాదించాడు. ఈ రాత్రి అతని ప్రాణం పోతే ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకానికి వెళుతుంది. ప్రియులారా, పైవైపుకు పరలోకానికి వెళ్ళాలంటే అక్కడ కూడా సంపాదించుకోవాలి. మనకున్నవన్నీ ఇచ్చి యేసు వైపు చూచి రక్షణ అనే ధనమును సంపాదించుకోవాలి. మనలను కాపాడే దిక్కు, మనలను పరలోకానికి చేర్చే దిక్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దిక్కు లేని వారికి యేసయ్యే దిక్కు. ఎఫెసీ 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను, పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. కావున ప్రియులారా, ప్రతిరోజు ఆయన వైపు చూచి ఆయనతో నడుస్తూ హనోకు వలె దేవుని దగ్గరకు చేరుదాము. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.